నమస్తే అండి. మన కోనసీమ జిల్లా మెండపేటలో అత్యంత పురాతనమైనటువంటి ఒక ఆలయం ఉందని మీలో ఎంతమందికి తెలుసండి? దాదాపు 2000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న ఒక ఆలయం గురించి అయితే ఈ రోజు చెప్తానండి. మెండపేట మార్కెట్ వీధిలో వ్యాపారస్తులు ఎవరైనా సరే ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాతే వాళ్ళ వ్యాపారాలు స్టార్ట్ చేస్తారటండి. ఆ ఆలయం పేరైతే శ్రీ కాలభైరవ స్వామి ఆలయం అండి. ఇదైతే మెండపేట సంకావారి వీధిలో ఉందండి. సాధారణంగా కాలభైరవ స్వామి విగ్రహాన్ని వేరే వేరే ఆలయాల్లో అంతర్భాగంగా చూస్తుంటారండి. కాలభైరవ స్వామికి ప్రత్యేకించి ఆలయాలు అయితే కాశీ, ఉజ్జయిని వంటి అరుదైన ప్లేసుల్లో తప్ప ఇంకెక్కడా కనిపించండి. అలాంటిది మన మెండపేటలో ప్రత్యేకించి ఆలయం ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చండి. ఈ కాలభైరవ స్వామి విగ్రహాన్ని అగస్త్యేశ్వర మహాముని తన క్షేత్ర పాలకుడిగా చాళుక్యుల కాలంలో ప్రతిష్ఠించాడని చరిత్రలు చెబుతున్నాయి. అందువలన ఈ విగ్రహం అయితే మన రోడ్డుతో పోలిస్తే చాలా కిందకైతే ఈ విగ్రహం కనిపిస్తుందండి. చాలా మంది భక్తులు కోరికలు నెరవేర్చే స్వామివారిగా శ్రీ కాలభైరవ స్వామి ఉన్నారని, అందువలన చాలా మంది భక్తులైతే ఈ కాలభైరవ స్వామిని దర్శించుకునేందుకు వస్తుంటారండి. కాలభైరవ స్వామిని నమ్మి వ్యాపారం స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది కోట్లలో ఇప్పుడు వ్యాపారం చేస్తున్నారని అక్కడి వారు చెబుతున్నారు. శ్రీ కాలభైరవ స్వామి సింహద్వారం తూర్పు వైపు అయినప్పటికీ ఈ విగ్రహం అయితే దక్షిణం వైపున ఉన్నటువంటి శివాలయాన్ని అయితే చూస్తూ ఉంటారండి. ఆనాటి కాలభైరవుని కదపకుండానే మెండపేట బంగారు వర్తకుల సంఘం వారు కొంతమంది భక్తులు కలిసి ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించారండి. ఈ కాలభైరవ స్వామి అయితే దయామయుడు మరియు ఆరోగ్య ప్రదాత అంటండి. దేవాలయం మూసివేసినా కూడా స్వామివారి దర్శనం అయ్యేలా ఏర్పాటు చేశారటండి. ఈ గుడికి సంబంధించి మార్గశిర మాసంలో బహుళాష్టమి రోజు అయితే కాలభైరవాష్టమి ఉత్సవాలు 5 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయండి.